ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 21వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? మీలో చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామో, మాకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా వాక్యాన్ని అందిస్తున్నారు అని మీరు తెలియచేస్తున్న స్పందన విషయమై ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం. ఈ జూలూరుపాడు మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకొనండి. మహాగణుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొరకై ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి, ఈ మండలంలో ఉన్న 8 గ్రామాలపై మీ కృప చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, మీ గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవం ఈ మండలంలో కలుగునట్లుగా కృప చూపించండి. 8 గ్రామాల ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునాగన మీ సహాయం దయచేయమని, ఈ జూలూరుపాడు మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఒకనాడు మా కనులారా చూచుటకు మీ సహాయము దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ మాటను చదువుతున్నాను. దయచేసి మీరు ఆసక్తితో వినండి. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసిన తర్వాత ప్రభు తన శిష్యుల తట్టు పారజూచి ఈ విషయాలు చెబుతూ ఉన్నారు. నిన్నటి దినాన మనం చూసాం, బీదలైన మీరు ధన్యులని, దేవుని రాజ్యం మీదని, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులని, మీరు తృప్తి పడతారని, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులని, మీరు నవ్వుదురని ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటలు నిన్నటి దినాన మనం ధ్యానించడానికై ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ 22వ మాటలో మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఈ మాట ప్రపంచంలో కొన్ని లక్షల
ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి గొప్ప ఆదరణ ఇచ్చింది. ఎంతమందో ద్వేషించబడుతూ ఉన్నారు. ఈ ప్రభువుని అంగీకరించినందుకు ఎన్నో కుటుంబాలు వెలివేయబడుతూ ఉన్నాయి. ఎంతోమంది అనేక రీతిలుగా నిందించబడుతూ ఉన్నారు. గ్రామ బహిష్కరణ చేయబడిన వారు, కుల బహిష్కరణ చేయబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ ఈ మాట ఏం చేస్తుందంటే ఆదరించింది. ప్రభు అంటూ ఉన్నారు కదా, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని దేశించి వెలివేస్తే మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధన్యులు. ప్రభు ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నారు. ఆనాడు శిష్యులతో చెప్తున్న మాట ఈరోజు ప్రపంచంలో గొప్ప ఆదరణ కలుగచేసింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మిమ్మల్ని ఎవరైనా ప్రభువుని అంగీకరించినందుకు ద్వేషిస్తూ వచ్చారా, వెలివేస్తూ వచ్చారా, లేదా మిమ్మల్ని నిందిస్తూ వచ్చారా? ప్రభు చెప్తున్నారు, మీరు ధన్యులవుతారండి, మీరు ధన్యులవుతారని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, ఒకవేళ ప్రభు కొరకు అవమానం, ఒకవేళ ప్రభు కొరకు నిందలు, ప్రభు కొరకు వెలివేయబడినట్లయితే ఎంత ధన్యులమో కదా మనం. ప్రభు ఏర్పరచుకున్న తన శిష్యులతో చెప్తున్న మాట ఇది మనకెంతో ఉపయోగకరంగాను, లాభకరంగాను, ఆదరణకరంగాను ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరులారా, ఇక నుండి మనము ఎవరైనా ద్వేషిస్తే, దూషించినట్లయితే, వెలివేసినట్లయితే మనము చింతించవలసిన పని లేదు. ఎందుకంటే మనము ధన్యులము అవుతున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి ధన్యత నిందించబడ్డం ద్వారా, ద్వేషించబడ్డం ద్వారా, వెలివేయబడ్డం ద్వారా ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవా, మీ నిమిత్తం మమ్మల్ని మనుష్యులు ద్వేషించినప్పుడు, నిందించినప్పుడు, వెలివేసినప్పుడు, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులని మీరు శిష్యులకు చెప్పిన మాటను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. గొప్ప దేవుడా, ఈ మాటలో మాకు ఆదరణ, ఈ మాటలో మాకు నెమ్మది, ఈ మాటలో మాకు సంతోషాన్ని మీరు ఉంచినందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వెలివేయబడుతున్న వారి కొరకు, నిందించబడుతున్న వారి కొరకు, ద్వేషించబడుతున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిపై మీ కృపను చూపించండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.